ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ఆడుతున్న మన టీమిండియాకు షాక్ తగిలింది. ఫస్ట్ టీ20 మ్యాచ్లో గెలిచిన తర్వాత రెండో టీ20 మ్యాచ్ కోసం ఇద్దరు ప్లేయర్స్ ఇంజరీతో దూరమయ్యారు. సో రెండు టీ20 కోసం టాస్ వేసే టైంలో మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు ప్లేయర్స్ యొక్క ఇంజరీస్ గురించి అప్డేట్ ఇచ్చాడు. మెయిన్లీ మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అయితే మొత్తం ఈ సిరీస్ నుంచి రూల్ అవుట్ అయ్యాడంట. సో రెండు టీ20 మ్యాచ్ కోసం మన వాళ్ళు ఫ్రైడే రోజు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి ఇంజరీ అయిందంట. అది కూడా సైడ్ స్ట్రెయిన్ ఇంజరీ అంట. సో ఇంజరీ కారణంగా అయితే నితీష్ కుమార్ రెడ్డి కూడా పూర్తిగా సిరీస్ నుంచి రూల్ అవుట్ అయ్యాడు. అతను రెండో టీ20 మ్యాచ్తో పాటు మిగతా 3 టీ20 మ్యాచ్లో కూడా సెలక్షన్కి అందుబాటులో ఉండడు. ఇక అతనితో పాటు రింకు సింగ్ కూడా ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడంట. ఫస్ట్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేసిన తర్వాత అతనికైతే బ్యాక్ స్పాజమ్ వచ్చిందంట. అండ్ దీని కారణంగా అతను రెండో టీ20 మరియు మూడో టీ20 ఈ 2 మ్యాచ్ల నుంచి అఫీషియల్గా రూల్ అవుట్ అయ్యాడు. సో ప్రస్తుతానికైతే మన మెడికల్ టీం రింకు సింగ్ యొక్క ఇంజరీని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారంట. అండ్ అతనైతే మోస్ట్ లైక్లీ 4th టీ20 మ్యాచ్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ గ్యారంటీ లేదు. ఒకవేళ అతను బ్యాక్ స్పాజమ్ తగ్గకపోతే మిగతా 2 మ్యాచ్లు కూడా రూల్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే 4th and 5th టీ20 మ్యాచ్లు కూడా అందుబాటులో ఉండే ఛాన్స్ ఉండదు. సో ఇద్దరు ప్లేయర్స్ ఇంజరీస్ కారణంగా రూల్ అవుట్ అవుతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ కూడా అభిషేక్ శర్మకి ఇంజరీ ఉంది, అతను దూరం అవుతాడేమో అనుకున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ నితీష్ కుమార్ రెడ్డి మరియు రింకు సింగ్ వీళ్ళిద్దరూ రూల్ అవుట్ అయ్యారు. ఇక వీళ్ళకి రీప్లేస్మెంట్ ప్లేయర్స్గా బీసీసీఐ ఆల్రెడీ ఇద్దరిని స్క్వాడ్లోకి యాడ్ చేశారు. అండ్ వాళ్ళు ఎవరంటే రమన్దీప్ సింగ్ మరియు శివం దూబే. సో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ను బీసీసీఐ ప్రజెంట్ మన టీ20 స్క్వాడ్లో యాడ్ చేసింది. వాళ్ళైతే 3 టీ20 మ్యాచ్ నుంచి సెలక్షన్కి అందుబాటులోకి రాబోతున్నారు. ఈవెన్ ఒకవేళ రింకు సింగ్ చివరి 2 మ్యాచ్లకు కోలుకున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు స్క్వాడ్లోనే ఉంటారు. సో రమన్దీప్ సింగ్ మరియు శివం దూబే వీళ్ళిద్దరు కూడా రీసెంట్గా మన టీమిండియా తరపున టీ20లో బాగా రాణించారు. శివం దూబే టీ20 ఫార్మాట్లో మెరుగైన ఫామ్ కనబరిచినప్పటికీ ఇంజరీ కారణంగా దూరమయ్యాడు. అండ్ రమన్దీప్ సింగ్ చూసుకున్న సౌత్ ఆఫ్రికా సిరీస్లో డెబ్యూ చేసినప్పటికీ నితీష్ కుమార్ రెడ్డి కంబ్యాక్ అవడం వల్ల అతను కూడా తప్పుకున్నాడు. సో వీళ్ళిద్దరూ కొంతవరకు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ అన్ఫార్చునేట్లీ టీం నుంచి దూరం అయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరూ రీప్లేస్మెంట్ ప్లేయర్స్గా మళ్ళీ మన టీమిండియా టీ20 స్క్వాడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. చూడాలి మరి 3 టీ20 మ్యాచ్లు ఇద్దరు ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది.